నమస్కారం. BDS న్యూస్ తెలుగుకి సుస్వాగతం. చెప్పడానికి అదొక ఉద్దేశం, అది ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో డబ్బు ఎలా సంపాదించాలనే ఉద్దేశంతో సైబర్ క్రైమ్స్ అనే రోజు జరుగుతుంది. మనకు బ్యాంక్ మేనేజర్ కానీ ఎవరు మనకు కాల్ చేసి నువ్వు అప్డేట్ చేసుకోవాలని కానీ FBR నెంబర్ వచ్చిందని మాత్రం ఎవరు చెప్పారు. మనమే ఎవరో సైబర్ అంటే రోజుకు నేను 2-3 FIR చేస్తున్నా ఒక పోలీస్ స్టేషన్. అమాయకులు ఎవరెంతో మంది అమాయకులు బలవుతున్నారు. మనం కూడా రీసెంట్గా ఉద్యోగస్తులు కూడా బలవుతున్నాం. ఎవరైతే ఇస్తారని ₹1,00,000 నీకు ప్రైజ్ మనీ వచ్చింది అంటాడు. ఎట్లా వస్తుంది? ఓకే, ఎట్లా వస్తుంది? రాదు కదా. ఆలోచించాలి. నీ బ్యాంకులో నీ డబ్బులు ₹1,00,000 ఉన్నాయి, నీ ఇమీడియట్గా పోతున్నాయి అనేసరికి మనం ఏదో నెంబర్ చెప్తాం అన్ఎక్స్పెక్టెడ్గా వాడు లాగేసుకుంటాం. సైబర్ నేరాలు అనేది ప్రతిరోజు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు క్రైమ్ అనేది పాత నేరేదిగా పోకుండా మొత్తం సైబర్ క్రైమ్ అనేది జరుగుతుంది. పర్ డే ఇదంతా ఏంటంటే క్రైమ్ అనేది ఎక్కడ జరుగుతుందంటే మొత్తం బీహార్, జార్ఖండ్ మొత్తం అక్కడ లింక్ ఉంటుంది. అంటే 1 నెంబర్ ఉంటుంది, వాటి డీటెయిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ దొరకదు. ఎందుకు అంటే సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ నుంచి ఫోన్ నెంబర్ నుంచి ఇంకోటి పోతే ఇంకోటి నుంచి వెళ్ళిపోతే ఆ డబ్బులు అనేవి ఆటోమేటిక్గా వేరే వెళ్ళిపోతుంది. అందుకే అవి మనకు రికవర్ అనేది కావాలి. అందుకే ఎవరు మనకు ఏమి ఇవ్వరు, కానీ మీరైతే ఆలోచించి మనకేమి డబ్బులు రావు, మనకు వివరాన్ని ఎవరు చెప్పొద్దు, మనకు కష్టపడితే మనకు వస్తాయి అనేది ఆలోచించి దాన్ని ఒకటి మైండ్. ఓకేనా? అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో జరుగుతున్నది ఏంటంటే గాంజాయి బాగా అలవాటయ్యారు పిల్లలు చదువుకున్నలే అలవాటయ్యారు. రీసెంట్గా చెప్పాలంటే కేసులలో మీరు చూస్తూనే ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు, వాళ్ళ పిల్లలే తాగుతున్నారు. రీసెంట్ మన దగ్గర కూడా పాన్ డబ్బాల దగ్గర సిగరెట్ ఎట్లా వస్తున్నాయంటే ఆ పొట్లాలలో సిగరెట్ ఉన్న దాంట్లో కింద వచ్చి పొగాకని ఇది నింపేస్తున్నారు. అది తెలుస్తలేదు, అది దానికి బానిస అయిపోతున్నారు. ₹100 ఒక సిగరెట్ ఒకటి అమ్ముతుంటారు. అందుకే అనుగుణంగా మనకి ఏమైనా సంబంధాలు మనకు తెలిసినా కానీ మనం కొంచెం ఫ్రెండ్స్ ఆగమవుతున్నా కానీ కొంచెం దాన్ని మైండ్లో పెట్టుకొని కొంచెం